ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై అందరికి అందుబాటులో ఉండే అన్నగారు బీసీ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కురుమానిపల్లె గ్రామ ప్రజలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన నాయకులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు గ్రామ ప్రజలకు నా సోదరీమణులకు మూలా రామేశ్వర రెడ్డి గారి అభిమానులకు సూర్యప్రకాష్ రెడ్డి గారి అభిమానులకు వేదిక మీద ఉన్నటువంటి అందరి నాయకుల అభిమానులకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే నా సోదరి మనలు గంట సేపు నుంచి గారు కూడా ఒక్కసారి ఈ వాళ్ళకు నా అక్క చెల్లెళ్ళు ఈ వాళ్ళకు నా అక్క చెల్లెళ్ళు అన్నం దున్నికి వచ్చి గంట కదలకుండా ఉంటామని కాడికి ఉన్నారు. వారికి కూడా నా సోదరి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు అభివందనాలు. ఇది ఒక చరిత్ర. ఇద్దరు నాయకులు ఒక గ్రామం బాగు కోసం, ఈ ఊరి సంక్షేమం కోసం, ఈ ఊరి అభివృద్ధి కోసం వారి లోపల ఎక్కడ ప్రజలంతా ఉండగాని కూడా గ్రామాలు బాగుపడాలి, ఈ గ్రామం అభివృద్ధి చెందాలి, మాకు ఉండేటువంటి విషయాలు ఏవైనా మా కుటుంబాల మధ్యవన్నీ కూడా మర్చిపోయి ఇద్దరు ఏకమైనటువంటి ఈ రెండు కుటుంబాలకు నేను ఖచ్చితంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ కూడా ఇద్దరికి కూడా ఇది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా గ్రామాల అభివృద్ధి కోసం కుటుంబాలలో ఉండేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు కూడా పక్కన పెట్టి యువత కోసం గ్రామ అభివృద్ధి కోసం కలిసినటువంటి ఆ రెండు కుటుంబాలకు అభినందనలు శుభాభినందనలు చేస్తూ తెలియజేస్తా ఉన్నాను. రేపు మే 13వ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ప్రతి విషయాన్ని కూడా చెప్పారు. ప్రతిదీ విషయాన్ని కూడా ఇక్కడ జరిగినటువంటి అవకతవకలన్నింటినీ కూడా కింద మాకు సంబంధించినటువంటి పిఏ అన్ని కూడా నోట్ చేసుకుంటా ఉన్నాడు గ్రామాలకు సంబంధించిన విషయాలు. మరి ఇదే రామిరెడ్డి చెప్పాడు, ఈ ఊరికి వచ్చి నేను ఏమైనా అభివృద్ధి చేసి ఉంటే ఓటు వేయండి, అభివృద్ధి చేయకుంటే ఓటు వేయొద్దు అని. అంటే ఓటు వేయొద్దని ఆయనే చెప్పిపోయినాడు. ఎందుకంటే ఒక్క రూపాయి పని చేయలే. ఏం పని చేసినాడో చెప్పారు. ప్రజల మనసులో ఉండేది ఈ యొక్క గ్రామ ప్రజల అభిప్రాయం తెలుసు కాబట్టి, ఈ గ్రామం మొత్తం ఒకటవుతుంది కాబట్టి అందుకే నాకు ఓటు వేయొద్దని ఆయన తీర్మానం చేసిపోయినాడు. రామిరెడ్డి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అమ్మ ఒడి అని చెప్పి అబద్ధాల మాట చెప్పి ఇద్దరికని చెప్పి ఒక్కరికే ఇవ్వడం జరిగింది. సంక్షేమ పథకాలకు తూట్లు పెట్టారు, నిబంధనల పేరుతో నీళ్లు గార్చారు. ఇద్దరికి అమ్మఒడి చెప్పి ఒక్కరికే ఇవ్వడం జరిగింది. విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. అదేవిధంగా నిత్యావసర చర్చలు పెరిగిపోయినాయి, డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉదయం వరకు కూడా మనం చెప్పొచ్చుకొని చెప్తున్నాం వాళ్ళు చేసినటువంటి అవకతవకలు. ఈ రోజు మద్యపాన నిషేధం అన్నాడు, ఈ రోజు మద్యాన్ని తాకట్టు పెట్టాడు. కల్తీ మద్యాన్ని తీసుకొని పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు. నాడు 100 రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ బాటిల్ 200 రూపాయలు చేసి పేదవాడి జీవితంతో ఆడుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. ఒక అసమర్థ ఎమ్మెల్యే, ఈ యొక్క అసమర్థత ఎమ్మెల్యే వలన
నాపరాయి పరిశ్రమ అంతా కూడా నాశనం అయిపోయింది. నాపరాయి పరిశ్రమను నమ్ముకొని బతుకుతున్నటువంటి ఈ యొక్క గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలలో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది కూడా ఈ రోజు దాదాపుగా కుటుంబాలన్నీ కూడా రోడ్ల పాలైనాయని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు. ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా బనగారిపల్లెలో చెప్పడం జరిగింది, ఏదైతే పాత పద్ధతి ఉందో ఆ పాత పద్ధతిలోనే ఈ యొక్క మైనింగ్ కు ఉన్నటువంటి లీజులు కావచ్చు, రాయల్టీ కావచ్చు, డిఎంఎఫ్ కావచ్చు, డెడ్ రైట్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని వాణి కూడా అమలు పరిచయం చేస్తామని తెలియజేస్తా ఉన్నారు. ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉన్నారు, టీడీపీ వారు ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది. గ్రామాలలో ఆలోచన చేయండి, మళ్ళీ అత్యధిక మెజార్టీ ఇవ్వండి అని కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ విధంగా ఈరోజు వాళ్ళు అంటున్నారు జనార్దన్ రెడ్డి అసైన్ భూములకు అడ్డుపడినాడని. ఎవరు అడ్డుపడినారో చూపించాలా? మీరు చేతగాని తనం వల్ల నిస్వార్థంగా ఇవ్వాల్సింది ఒక్కొక్కరి దగ్గర 30,000 40,000 వసూలు చేసి ఈరోజు 1B అడంగులు వచ్చిందని చెప్పి మనాలే చెప్పారు. రాత్రిపూట పోయి కీపుతున్నారంట, తెల్లారుజామున పోతారా? ఇటువంటి వారికి సిగ్గుసరం లేకుండా అబద్ధ మాటలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఏ ఒక్క పని కూడా చేయనటువంటి నాయకుడికే ఓటు అడిగే హక్కే లేదు వాళ్ళకు. ఏది ఏమైనా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. ఆర్టీసీ బస్సులో ఛార్జీలు ఫ్రీ. అదేవిధంగా ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. సోదరి సోదరులారా గుర్తు పెట్టుకోండి. ఉద్యోగాలకు నిరుద్యోగ భృతి కింద 3,000, ఉద్యోగాలకు 20 లక్షలు, అదేవిధంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అక్క చెల్లెలు ఉన్నారో 18 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల మధ్యన ఉన్నటువంటి మీకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000. అత్త ఉంటే అత్తకు, కోడలకు, కూతురుకు, తోడి కోడలు ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి కూడా, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. ప్రతి ఇంటికి కొనాయి, ప్రతి రైతుకు 20,000 రూపాయలు. అన్ని కూడా వచ్చే విధంగా తీసుకుంటుంది ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ముఖ్యంగా నిరుద్యోగులకు 3,000 రూపాయలు. ఇక్కడే అవ్వాతాతలు ఉన్నారు. అవ్వా తాతలకు మొట్టమొదటి నెల పింఛన్ కింద 7,000 రూపాయలు ప్రభుత్వమే మీ ఇంటికి వచ్చి మీకు ఇస్తుంది. మొదటి నెల 7,000 రూపాయలు అవ్వాతాతలకు ఒక్కొక్కరికి 7,000 రూపాయలు మీ ఇంటి వద్దకే తీసుకొచ్చి మొదటి నెల 7,000, రెండవ నెల 4,000 రూపాయలు ఇంటి వద్దకే ప్రభుత్వం తీసుకొచ్చి ఇస్తుందని చెప్పి తెలియజేస్తూ, రేపు జరగబోయే 13వ తేదీన ఎన్నికలలో బీసీ జనార్దన్ రెడ్డి అయిన నాకు ఒక ఓటు, మన ఎంపీ అభ్యర్థి అయిన బైరెడ్డి శబరి గారికి ఒక ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ, మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా జిల్లాలో ఎక్కడ జరిగినా మీకందరికీ కూడా ఉచితంగా ఛార్జీలు లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా 3 సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు. కాలేజ్ కుర్రాడు, చేతిలో ముసలోడు, బడిలో గుడ్డోడి, స్లోగన్ ఒకటే రా. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం.
బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం.